ప్రైజ్ ద లార్డ్. దేవుని నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఒకరోజు ఒక విశ్వాసి సేవకుని వద్దకు వచ్చి, అయ్యా, అప్పులలో ఉన్నాము, చాలా బాధపడుతూ ఉన్నాం, ఉద్యోగం లేదు, ఏ పని చేయలేకపోతున్నాము, చాలా ఇబ్బందుల్లో మా కుటుంబం ఉందంటే, ఆ సేవకుడు సేవకురాలు ఇద్దరు ఆ కుటుంబం కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారంట. దేవునితో మొరపెడుతున్నారు, దేవా, నీ మందిరానికి వచ్చే ఈ యొక్క విశ్వాసికి చాలా బాధలో ఉన్నాడు, అప్పులలో ఉన్నాడు, ఆర్థికపరమైన సమస్యల్లో ఉన్నాడు, సరైన ఉద్యోగం లేదు, ఆ పని లేక ఏంటంటే ఆకలి కూరానికి బాధపడుతున్నారు, ఆ అన్నం కూరానికి ఆరాటపడుతున్నారని ఈ సేవకురాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఈ సేవకురాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన దాన్ని బట్టి దేవుడు వీళ్ళ ప్రార్థన విని ఆ సంఘానికి వచ్చి ఆ విశ్వాసికి ఒక మంచి పనిని అనుగ్రహించినాడంట. ఆ పని అతనికి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, తన జీవితాన్ని, తన కుటుంబాన్ని పోషించుకునేదిగా ఉపయోగపడేదిగా ఉందంట. ప్రియమైన బిడ్డలారా, ఆ విశ్వాసి వచ్చి ఆ సేవకురాలతో సంఘంలో సాక్ష్యం చెప్పుకున్నాడు. అయ్యా, ఇదిగో మీరు ప్రార్థన చేసిన దాన్ని బట్టే దేవుడు నాకు మంచి పనినిచ్చాడు, మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు, ఈ పనిలో నేను ముందుకు పోతున్నాను, నా కుటుంబము గడపడానికి, నా కుటుంబం ముందుకు తీసుకువెళ్ళడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏమంటామండి, 3 పూటలు తినగలుగుతున్నానని చెప్పి సంఘములో సాక్ష్యం చెప్పుకున్నాడంట. ఆ సంఘము, ఆ సేవకుడు, ఆ సేవకురాలు అందరూ చాలా సంతోషపడ్డారు. అయ్యో, ఏమి పేదరికములో ఉన్న ఈ నా సహోదరుని దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం ప్రార్థన చేస్తే దేవుడు వీళ్ళని ఆశీర్వదించినాడే అని చెప్పి చాలా సంతోషపడినారంట. ఆ చెప్తూ ఆ యొక్క విశ్వాసి మరలా ఒక ప్రార్థన మనం వాళ్ళ ముందు ఉంచాడు. ఇగో, మంచి ఉద్యోగం వచ్చిందే, కానీ ఇంకా బలమైన వాడికి, అంటే మంచిగా ఆర్థికపరమైన స్థితిలోనికి వెళ్ళులాగున ఒక మంచి ఒక స్కూటర్ కొనులాగున ప్రార్థన చేయమని చెప్పినాడంట. ప్రియమైన బిడ్డలారా, ఆ విధంగానే మరలా ఆ సేవకులు, ఆ సంఘము అందరు కలిసి ఆ యొక్క వ్యక్తికి ఒక స్కూటర్ కొనులాగున, ఆ ఉద్యోగంలో ఇంకా మంచి ప్రమోషన్ వచ్చేలాగున ఉపవాసం ఉండి ప్రార్థన చేసినారంట. వీళ్ళు చేసిన ప్రార్థన బట్టి దేవుడు మరలా అతనికి ఒక స్కూటర్ని ఇచ్చినాడు. మరలా వచ్చి సాక్ష్యం చెప్పుకున్నాడు. మరలా ఈ విశ్వాసులు, ఈ సంఘంలోనికి వచ్చే సంఘస్థులు, సేవకురాలు మరలా ప్రార్థన చేశారు. ప్రభువా, మీ ప్రార్థన చేస్తున్నాను బట్టి ఈ యొక్క సహోదరుని బాగా ఆశీర్వదిస్తున్నావు, వాళ్ళ కుటుంబంలో మంచి సంతోషాన్ని చూడగలుగుతున్నాం అని చెప్పి వాళ్ళ గురించి ప్రతిరోజు ప్రార్థన చేయడం మొదలు పెట్టారంట. ఆ కొద్దిగా ఏమి లేని స్థితిలో ఉన్న ఆ వ్యక్తి దేవుడు ఆశీర్వదించినాన్ని బట్టి మంచిగా ఒక ఇల్లు కట్టుకున్నాడు, మంచిగా ఒక స్కూటర్ కొనుక్కున్నాడు. ఆ స్కూటర్ కూడా తీసివేసి మరలా ఒక కారు కొనుక్కునేంత స్థితిలోనికి దేవుడు తీసుకొని వచ్చాడు. అంటే తన పనిని, తన యొక్క జీవితాన్ని దేవుడు ఈ యొక్క సేవకుడు, సేవకురాలు, ఈ సంఘస్థులు చేసిన ప్రార్థనను బట్టి అతనిని ఆశీర్వదించినాడు. అయితే ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. మొదటిగా, ఏమి లేని స్థితిలో ఉన్నప్పుడు సేవకుడు, సేవకురాలు, సంఘస్థులు అందరూ కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుని మందిరానికి వస్తున్న ఒక సహోదరునికి దేవుడు అనేక రకాలుగా వారిని ఆశీర్వదించాడు. అంటే వాళ్ళు కారు కొనుక్కునేంత స్థితిలోనికి వాళ్ళని తీసుకొని పోయాడు. అప్పుడు ఆ కారు కొన్న ఆ యొక్క విశ్వాసి సంఘం పట్ల, సేవకుని పట్ల, సేవకురాని పట్ల, అదేవిధంగా మొదటిగా దేవుని పట్ల ఏ విధమైన కృతజ్ఞత కలిగి ఉండాలి. ఒకసారి మనము ఆలోచన చేద్దాం. ఒకసారి ఇది మిమ్మల్ని ప్రశ్నగా అడుగుతూ ఉన్నాను. ప్రియమైన బిడ్డలారా, మీరైతే మీ జీవితంలో ఏ విధంగా ఉంటారు? సంఘాన్ని బట్టి, సేవకుని బట్టి, సేవకురాలను బట్టి, ప్రార్థనను బట్టి దేవుడిని ఆశీర్వదిస్తే నీవు వెళుతున్న ఆ సంఘానికి నువ్వు ఏ విధంగా కృతజ్ఞత కలిగి ఉంటావు? చాలా మంది చెప్తుంటారు, లేదయ్యా, మేము ఆ సంఘాన్ని విడిచిపెట్టాము, ఆ సంఘం ఎదుగుదలకు మేము ప్రార్థన చేస్తాము, కాస్త కూస్తో కానుకలు ఇస్తాము, ప్రతి విషయంలో, ప్రతి పనిలో మేము తోడుగా ఉంటామని చెప్తూ ఉంటారు. కానీ ఈ యొక్క సహోదరుడు ఏం చేశాడంటే, కారు కొనుక్కున్నాడు కదా, మంచి ఇల్లు కట్టుకున్నాడు కదా, మంచి జీవితం వచ్చింది కదా, ఏం చేశాడంటే, అయ్యా, మీ మందిరానికి రావడానికి
నాకు ఇష్టమే ఉంది, ఎందుకంటే నా కోసం మీరు ప్రార్థన చేశారు, నా కోసం మీరు అన్ని విధాలుగా దేవుని అడిగారు అని నాకు దేవుడు ఇచ్చాడు. కానీ నేను కారు కొనుక్కున్నానే, దేవుడు నాకు కారు ఇచ్చాడే, ఆ కారు పార్కింగ్ చేసుకోవడానికి మీ సంఘములో స్థలము లేదన్నాడంట. ఒక చిన్న సంఘము ఒక రూమ్లోనూ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, దేవుని మందిరంగా దాన్ని ఉపయోగించుకుంటున్నప్పుడు, ఈయనకు కారు పెట్టుకున్నానికి పార్కింగ్ లేక ఓ పెద్ద సంఘం అని చెప్పుకుంటారే, ఆ సంఘానికి వెళ్ళిపోయినాడంట. ప్రియమైన బిడ్డలారా, ఎక్కడ రక్షణ పొందినాడు, ఎక్కడ ఏ సంఘంలో ఆశీర్వాదం పొందుకున్నాడు, ఎవరి ప్రార్థన బట్టి దేవుడు ఆశీర్వదించాడంటే ఓ చిన్న సంఘము ఒక గదిలో ఒక రూమ్లో ఉండి దేవుని మందిరాన్ని నడిపించుకుంటారే, ఆ సంఘంలో ఉన్న ఆ యొక్క విశ్వాసి ఆశీర్వదించిన దాన్ని బట్టి మంచి కారు కొనుక్కొని కారు పార్కింగ్ లేదని చెప్పి సంఘాన్ని విడిచి వెళ్ళినాడంట. ఏది కృతజ్ఞత? ఏది నీ కృతజ్ఞత భావము అని మనం ఎవరిని అడగగలుగుతాం? ప్రార్థన చేసినాము, ఆశీర్వదించినాడు, దేవుడు ఆశీర్వదించినాడు, దాన్ని బట్టి కృతజ్ఞత ఆ సంఘానికి కలిగి ఉండక కారు పార్కింగ్ లేదని చెప్పి ఆ విశ్వాసి దేవుని సన్నిధిని విడిచి మరో సంఘానికి వెళ్ళిపోయినాడు. నీ ఆత్మీయ తండ్రిగా నీ కురానికి రేయి బగులు ప్రార్థన చేసేది ఎవరు? నీ బాగోగుల కురానికి నీకు జ్వరం వస్తే, నీ ఇంట్లో బాగోలేనప్పుడు, నీ ఇంట్లో ఫంక్షన్లు ఉన్నప్పుడు, నీ ఇంట్లో ప్రతి విధమైన సమస్య ఉన్నప్పుడు, నీ ఇంట్లో ఏది కావాలన్నా ప్రతి దినము మోకరించి దేవుని ఎదుట ప్రార్థన చేసేది నీ సేవకుడు, నీ సేవకురాలు, నీ సంఘస్థులు. నువ్వు ఆశీర్వాదం పొందుకున్న తర్వాత కారు పార్కింగ్ లేదని చెప్పి కారు పార్కింగ్ ఉన్న స్థలానికి, ఆ సంఘానికి వెళ్ళిపోతే ఏ విధంగా? అది కృతజ్ఞత హీనులుగా నువ్వు గుర్తించబడతావు. ఆ విధమైన జీవితము దేవునికి ఇష్టం ఉండదు. ఎందుకంటే దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, దాన్ని బట్టి నువ్వు సంఘానికి నువ్వు కృతజ్ఞత కలిగిన వాడవ ఉండాలి. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, దాన్ని బట్టి నువ్వు దేవునికి కృతజ్ఞత కలిగిన వాడముగా ఉండాలి. కృతజ్ఞత హీనుడిగా మిగిలిపోవద్దు. ప్రియమైన బిడ్డారా, నువ్వైతే ఏ విధంగా ఉంటావు? నీ జీవితంలో ఈ విధమైన సంఘటన వస్తే దేవునికి నువ్వు ఇష్టడుగా ఉంటావా లేదా?